హైదరాబాద్ బోయినపల్లిలో 3 కోట్లతో ఉడాయించాడు ఓ వ్యక్తి. ఎస్బీఐ ఏటీఎంలో డిపాజిట్ స్క్వేర్ వాల్యూ సంస్థలో పనిచేస్తున్న లక్ష్మణ్ సంస్థ డిపాజిట్ వాహనం నుంచి 3 కోట్ల రూపాయలతో పరారయ్యాడు. బోయినపల్లిలోని ఏటీఎంలో లక్ష్మణ్ మనీ డిపాజిటర్ గా పనిచేస్తున్నాడు. లక్ష్మణ్ పై సంస్థ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమిత్ర, ఎస్బీఐ ఏటీఎం లో డిపాజిట్ చేసే సంస్థలో పనిచేసే వ్యక్తి చేతివాటం ప్రదర్శించాడు. ఆ సంస్థలో సంబంధించి కూడా 3 కోట్ల రూపాయల డబ్బుతో ఎస్కేప్ అయ్యాడు. ఆ స్కేర్ వాల్యూ బోయినపల్లి సర్వే సంబంధించి కూడా ఈ సంస్థ నగరంలోని ఎస్బీఐ బ్యాంక్ సంబంధించిన ఏటీఎం లో నగదును జమ చేస్తుంటారు. ఈ సంబంధించి కూడా వీరు గత కొన్నేళ్లుగా ఈ కార్యకలాపాలు కొనసాగిస్తారు. ఆ సంస్థలో పనిచేసే ఓ వ్యక్తి రెగ్యులర్ గానే ఏటీఎం లో వద్ద డబ్బులు సంబంధించి డిపాజిట్ చేసే క్రమంలో అందులో పనిచేసే వ్యక్తి 3 కోట్ల రూపాయలతో ఉన్న ఒక బ్యాగ్ ను వెహికల్ ఏదైతే ఉంటుందో వెహికల్ లో మిగతా సిబ్బంది మీ ఏటీఎం లో డబ్బులు డిపాజిట్ సందర్భంలో కూడా ఆ బ్యాగ్ వెహికల్ లో ఉన్న మరొక బ్యాగ్ ని ఆ బ్యాగ్ లో కూడా సుమారుగా 3 కోట్ల రూపాయలకు సంబంధించిన నగదు ఉన్నట్టుగా ప్రస్తుతానికి తెలుస్తుంది. ఘటన గత వారం శుక్రవారం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక చివరికి ఎట్టకేలకు పోలీసులు ఘటనకు సంబంధించిన సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఇటు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి అయితే అతని వివరాల ఆధారంగా ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళాడు, ఏంటి అతనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న పనులు ప్రస్తుతానికి అయితే తీసేసుకోవాల్సినట్టు జరుగుతుంది. ఈ ఘటనకు సంబంధించి ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయిందా, ఆ బ్యాగ్ తీసుకెళ్తున్న ఆడవాళ్ళకి సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. సుమిత్ర, అంటే కిరణ్, లక్ష్మణ్ అనే వ్యక్తి ఎన్ని ఇయర్స్ నుంచి అక్కడ పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది? అలాగే ఈ ఘటన జరిగినప్పుడు ఆయనతో పాటు తోటి ఉద్యోగులు ఉన్నారా? అలాగే వారం క్రితం జరిగినట్టుగా తెలుస్తోంది. కేసులో ఏమైనా పురోగతి ఉందా? ప్రస్తుతానికైతే గత కొంతకాలంగా నమ్మశక్యంగా ఆయన సంస్థలో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ సిబ్బందితో తరచూ వీళ్ళంతా రోజు 24 గంటల పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఎస్బీఐ బ్యాంకు సంబంధించిన ఏటీఎం లో ఇటు నగదు డిపాజిట్ వెళ్తుంటారు. క్రమంగా గడిచిన కొన్ని రోజులుగా నమ్మకస్తుగా ఉంటూ మిగతా సిబ్బందితో కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. శుక్రవారం రోజున మిగతా ఇంతో పాటు వచ్చిన మరుగురు సిబ్బంది ఎవరైతే ఉంటారో ఏటీఎం లో డబ్బులు డిపాజిట్ చేస్తున్న క్రమంలో కూడా అక్కడ పరిస్థితులను గమనించి కూడా వెహికల్ లో ఉన్న 3 కోట్ల రూపాయలకు సంబంధించిన బ్యాగ్ తో కూడా అక్కడ నుంచి ఎస్కేప్ అయినట్టు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న సిబ్బంది ఆ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ వారంతా కూడా గత్యంతరైన పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి అతన్ని పట్టుకోవాలంటూ కూడా సిసిఎస్ లో ఫిర్యాదు చేయడంతో బాగోదా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే కేసు నమోదు చేశారు. అతడి వ్యక్తిగత డీటెయిల్స్ తో పాటు ఎన్ని కాలంగా పనిచేస్తున్నాడు, ఆ రోజు ఆ షిఫ్ట్ లో ఎవరెవరు ఉన్నారని కూడా ప్రస్తుతానికైతే సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సుమిత్ర, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.